డాక్టర్ గాయత్రి అలాగే వెంకట సిద్ధార్థ ఇద్దరు పిల్లలు ఒక పాప తల్లి దగ్గర ఉంటే మరో పాప వెంకట సిద్ధార్థ దగ్గర ఉన్నట్టు మనకి ఆర్టీవీలో వీడియోతో చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక రకంగా సామాజిక అంశం కానప్పటికి కూడా ఒక 23 నెలల బిడ్డ ఎక్కడ ఉంది ఇట్లాంటి అంశం కొంత విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ దశలో వెంకట సిద్ధార్థ తండ్రి అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కలవడం జరిగింది. ఆయనతో అసలు ఈ విషయం ఏం జరిగిందనే విషయంపై కొన్ని అంశాలు చర్చిద్దాం. సరే, ఇట్లాంటి విషయాలు మాట్లాడడం కొంత రకంగా ఇబ్బందికరం, కానీ ఇది ఒక సామాజిక అంశంగా మారింది. 23 నెలల పాప ఎక్కడుంది అన్నది ఒక డిస్కషన్. అయితే ఆ పాప అదే మీ మనవరాలు ఎక్కడున్నట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా ఆర్టీవీలో చూడటం జరిగింది. బాబు పాప కొంచెం సేఫ్గానే ఉన్నారు. ఆర్టీవీలో చూసిన తర్వాత అనిపించింది నాకు. ఓకే, అంటే మీరు సాటిస్ఫై అవుతారా? ఇప్పుడు మీరు చూసారు మీ కోడలు గాయత్రి గారు, నా దగ్గర ఒక పాప ఉంది, ఆ సంస్థిత కొంత అనారోగ్యంగా ఉంది, ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఒకరి సైకలాజికల్ ఎఫెక్ట్ ఇంకొకరి మీద ఉంటుందని. మరి మీరు ఏమంటారు? మీరు వెంకట సిద్ధార్థకి మీరు చెప్పడం జరిగిందా ఆ పాపను తీసుకురమ్మని? అసలు మీ కాంటాక్ట్లో ఉన్నారా? నాకు వెంకట సిద్ధార్థ ఏం కాంటాక్ట్లో లేడు. ఈ రెండో పాప సంసరిత 103 జ్వరంతో ఒక ఫోటో వచ్చింది నా దగ్గరికి. వీళ్ళిద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఏం కాదు. దే ఆర్ సెపరేట్ శాక్లో పుట్టారు, సెపరేట్ ట్విన్స్, నాట్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఒక భార్యాభర్తలు సహజంగా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, కానీ ఇంత తీవ్ర స్థాయిగా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ అబౌవ్ 10 days కూడా దగ్గర అయ్యింది, వేరువేరుగా ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ వివాదం? ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ వివాదం ఏర్పడింది? వాళ్ళ భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఈ మధ్యన మాకు తెలిసింది ఏంటంటే కొంచెం నేను అమ్మాయిని మా కూతురులాగా చూశాను, కానీ కొన్ని బాగా సమ్ అదర్ బాయ్ ఫ్రెండ్ కాంటాక్ట్స్, తర్వాత ఏమో హెవీ డ్రింకింగ్, ఇవన్నీ పబ్స్కి తిరగటం, ఇవన్నీ మాకు ఈ మధ్యన తెలిసినాయి. ఆ వీడియోస్ అన్ని 1 by 1 మాకు వచ్చినాయి. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు ఆరోపణలు చేశారు కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వెంకట సిద్ధార్థ మీ అబ్బాయి చాలామందిని మ్యారేజ్ చేసుకున్నాడు, వాటికి సెటిల్మెంట్లు చేశారు, ఇట్లాంటివన్నీ ఎవరు మన గాయత్రి గారు ఆరోపణ చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంతవరకు ఉందంటే ఈ ఒక విషయంలో హనీ ట్రాప్ అయ్యాడు. ఆ విషయంలో గాయత్రియే ఆ అమ్మాయిని సెటిల్ చేసి పంపించింది. దాని తర్వాత ఇష్యూ స్టార్ట్ అయ్యింది వాళ్ళిద్దరి మధ్యన. ఈ హనీ ట్రాప్ కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హనీ ట్రాప్ కూడా గాయత్రి వాళ్ళ కంప్లైంట్స్ ఇద్దరు కలిపి హనీ ట్రాప్ చేయించారు. ఆ ఎవిడెన్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. రేపు కోర్టుకి అన్నీ సబ్మిట్ చేస్తాను. సరే, ఇంకా మీరేం ఆశిస్తున్నారు ఇప్పుడు? ఓకే, సహజంగా అమ్మాయి కోపంగా మీ మీద కొన్ని ఎలిగేషన్లు చేయొచ్చు, మీరు కొన్ని చేయొచ్చు, బట్ భార్యాభర్తలు కలవడం అనేది సమాజం ఆశిస్తుంది. ఎందుకు ఇంత తీవ్రమైన డిస్టర్బెన్స్ వచ్చింది? నెక్స్ట్ మీ కొడుకుని కోడల్ని కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తారు? మా కొడుకుని కోడల్ని ప్రయత్నం చాలా చేశాము. ఈవెన్ మా రిలేషన్స్ అందరూ వచ్చి ఆమెని రిక్వెస్ట్ చేశారు, బట్ ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఎంత రీచ్ అయినా కూడా మాకు రీచ్ అవ్వట్లేదు. ఆ మీటింగ్కి రావట్లేదు, కాంప్రమైజ్కి రావట్లేదు. ఓకే, సరే, నెక్స్ట్ ఇప్పుడు పోలీసులు ఏమని చెప్తున్నారు? ఒక రకంగా వెంకట సిద్ధార్థ కనిపించకుండా వెళ్ళినట్టు నోటీస్ కూడా, అంటే ఇప్పుడు కాదు, ఒక 1 week 10 days బ్యాక్ ఇచ్చారు. మరి మీరు మీ చుట్టాల ద్వారా వెంకట సిద్ధార్థకి చెప్తున్నారా పోలీస్ స్టేషన్కి రా, లేకపోతే మనం వెళ్దాం, ఇట్లాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? నా చుట్టాలందరికీ చెప్పాను ఇలా మిస్ అయ్యాడని. వాడు ఏమైనా రీచ్ అయితే మట్టుం వాడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్తున్నాను. డైరెక్ట్గా కోర్ట్ ఆర్డర్స్ లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ బెయిల్ తీసుకోవటం ఇవన్నీ చెప్పాను. సో ఐ థింక్ ఆ మెసేజ్ ఆయనకి రీచ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, సరే, ఎందుకు ఇంత అంటే సహజంగా పిల్లలు ఉన్నప్పుడు తల్లికి ఇచ్చి చాలామంది జెంట్స్ వెళ్ళిపోతుంటారు, కానీ ఎందుకు వెంకట సిద్ధార్థ అంత పట్టుకొని ఇప్పుడు ఆ దృష్టిగాని ఇప్పుడు రోజు స్నానం చేయాలి, భోజనం పెట్టాలి అంటే మదర్ ఒక రకంగా ఉంటారు, ఫాదర్కి ఒక బర్డెన్ అవుతుంది కదా, ఎందుకు అంత దగ్గరగా ఆమెను పట్టుకొని ఇంకా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నా వద్దే ఉండాలని కోరడానికి కారణం ఏమంటారు? వీళ్ళు పుట్టినప్పటి నుంచి అండి, వీళ్ళు IVF ట్విన్స్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి హెల్త్ ప్రకారంగా 3 నర్సుల్ని 3 షిఫ్ట్స్ పెట్టాను. దాని తర్వాత 3 సర్వెంట్స్ వాళ్ళు కేర్ టేకర్ చేస్తున్నారు. ఏ రోజున రైట్ ఫ్రమ్ ది బర్త్
ఇప్పుడు దాకా మా కోడలు పిల్లల్ని బాగా చూసుకోలేదు, స్నానాలు చేయించలేదు, అన్ని ఏదైనా ఈ ముగ్గురు సర్వెంట్సే చేస్తూ ఉంటారు. సెకండ్, ఆమె ఆఫ్టర్ 3 months ఆఫ్ డెలివరీ అగైన్ జిమ్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. అండ్ షీ గోస్ ఇన్ ది మార్నింగ్ 7 o'clock, 9 o'clock వస్తుంది, మళ్ళీ 11 o'clock వెళ్ళిపోయి 1:30కి వస్తుంది, అగైన్ నైట్ సాయంత్రం 5కి వెళ్ళి రాత్రి 1:30, 2కి వస్తుంది. సో అందుకు ఆమె అసలు ఎప్పుడు పిల్లల్ని పెంచలేదు. ఏదైనా ఈ సిద్ధు ఇంతమంది నర్సులు ఉన్నా కూడా డైలీ పిల్లలకి చేయాల్సిన బాతింగ్ అన్నా వాళ్ళ క్లోతింగ్ అన్నా వాడు ఇన్ పర్సన్గా చేసేవాడు. అండ్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్షనేట్ టు ది కిడ్స్. అందుకోసమే ఇద్దరిని తీసుకెళ్దాం అనుకున్నాడేమో తెలియదు, కానీ పెద్ద పిల్లల్ని తీసుకొచ్చాడు. సరే, ఇంకో ఎలిగేషన్ ఇప్పుడు చాలా వరకు కొంత వైరల్ అయింది. ఇప్పుడు మీ వైఫ్ గాయత్రి గారు, ఆమె పేరు కూడా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్, పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ అట్లాంటిది ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారికి మీకు అక్కడ బంధుత్వం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పేరు ఎక్కడైనా వాడుతున్నారు? మా మిస్సెస్ పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా వాడలేదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ చేయించలేదు, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ చేయించలేదు. ఆవిడ అసలు ఇన్ఫ్లుయెన్స్ విషయమే, ఆవిడ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసరు, ఆ ఇన్ఫ్లుయెన్స్ విషయంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు చేయించలేదు. సరే, మరి ఏమైనా ఈ ఇష్యూ నేపథ్యాన మీరు ఏదైనా అసౌకర్యానికి గురవుతున్నారా? అంటే సహజంగా కొడుకు ఇబ్బంది పడినా, కోడలు ఇబ్బంది పడినా కొంత డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో ఉంటుంది. ఈ గాయత్రి వ్యవహారం, మీ వెంకట సిద్ధార్థ వ్యవహారం వల్ల మీరేమైనా అసౌకర్యానికి గురవుతున్నారా? మాది వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీ అండి, ఎప్పుడు బయటికి రాలేదు. ఈ ఎపిసోడ్ వల్ల మేమంతా రోడ్ ఎక్కేసాం, ఓన్లీ డ్యూ టు ది డాక్టర్ గాయత్రి. మేము 10 years నుంచి ఆమెను మా కూతురులా చూసుకున్నాం. ఎవ్రీ బర్త్డేకి సమ్ గిఫ్ట్ ఆర్ ఎదర్ ఇస్తానే వచ్చాం. నేను ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆమెకు డ్రెస్సెస్ ఇచ్చాడు. నా కూతురు కన్నా బాగా చూసుకున్నాను. బట్ ఇలా మమ్మల్ని రోడ్ ఎక్కించేసింది. ఓకే, ఫైనల్గా మీరు వెంకట గాయత్రి గారికి, అదే గాయత్రి, డాక్టర్ గాయత్రి గారికి ఏం చేద్దాం అనుకున్నారు? అలాగే కనిపించకుండా మీ మనవరాలతో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటారు మీ అబ్బాయి సిద్ధార్థ, వాళ్ళిద్దరికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను సిద్ధార్థ్ కూడా మీ ద్వారా ఏం చెప్తానంటే సరెండర్ ఇవ్వమంటున్నాను. సరెండర్ అయిన తర్వాత కోర్టు విల్ టేక్ ది డెసిషన్. కోర్టు ఎలా ఉంటే అలా పాపని మదర్కి ఇచ్చేయమంటే ఇచ్చేయండి. రెండో పాపకు కూడా మనం త్రూ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే ట్రై చేయండి. సో యూ ఫాలో ది లా అండ్ లెట్ ది లా టేక్ ఇట్స్ ప్లేస్. ఓకే, మీరు కూతురు కోడలే కానీ కూతురులా చూసుకున్నామని గాయత్రి గారికి అంటున్నారు. ఆమె తప్పులు చేయొచ్చు, మీరు చెప్పిన వాటిలో అవాస్తవం ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ నేపథ్యాన్ని అమ్మాయికి ఏమైనా చెప్దాం అనుకున్నారా? ఈ గొడవలన్నీ ఆపేసేసి వచ్చి నీకేం కావాలో ఈ పెద్దలను తెచ్చుకొని మాట్లాడుకొని ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసుకోవడం మంచిది. ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవటం చాలా మంచిది. రోడ్ ఎక్కటం పద్ధతి కాదు. నీ లైఫ్కి బాగాలేదు, మా లైఫ్కి బాగాలేదు విషయం. ఇది ఈరోజు వెంకట సిద్ధార్థ తండ్రి, ఒక తండ్రి ఏ రకంగా ఆవేదన ఉంటుందో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురుగా పోయినప్పుడు కూడా కోడలుగా అయినప్పుడు కూడా కూతురులాగా చూసుకుని వచ్చాం. ఈ దశలో భార్యాభర్తల మధ్య సహజంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ దశలో పెద్దలతో తన వద్దకు కానీ లేకపోతే వారి వద్దకు కానీ తాను వస్తాను ఒక రకంగా అంశాలపై చర్చించవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎక్కడున్నాడో నా కొడుకు, ఆ కొడుకు మనవరాలను పట్టుకొని 23 నెలల పాపను పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్న పరిస్థితి. నిజానికి పోలీసుల వద్దకు కానీ కోర్టు వద్దకు కానీ ఆ పాపను పట్టుకొని వచ్చినట్లయితే కోర్టు నిర్ణయం మేరకు తర్వాత ఒక నిర్ణయం అమలు చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.